ముందు కొడుక నువ్వు నా వయసు తనం ఎంత పోదు ఇంకా నువ్వు వయసు కొంచెం పెళ్ళం చేసుకుంటున్నాను కొడుక తండ్రిని కొట్ట నీకు చెయ్యట్లా వచ్చరా కొడుకో కొడుక తల్లిని మాంసం తండ్రిని మొక్కంటారా నా కొడుక పెద్ద కొడుకో కొడుకులు కొడుకులు అంటారే అవ్వలాలా నాకు కొడుకులు పుట్టిండ్రు నాకు కొడుకులు పుట్టిండ్రు జాగ్రత్త సంపాదించాలి భూములు సంపాదించాలి బంగారు కట్టాలి భగవంతులు కట్టాలంటారు ఎవరి బంగులు ఎవరి భగవంతులు కొడుక తల్లిదండ్రుల మాట తనైలు మీరగా రాదురా కాటి కింద పాలు రాగరాదు కుక్కతో సయ్య ఆటలాడరాదు కులము వారితో పొత్తు చెయ్యరాదు పాముతో పర్యాస్కం ఆడరాదు పోలీసు తొడిసో చెయ్యరాదు కొడుకరారా కన్న కొడుక కొడుకరారా కన్న కొడుక ఇంటికి పెళ్ళోడంటే తండ్రి పడుకో ఉన్నావు నరక ముందు వాడే తగ్గు పుట్టులు కావాలంటారా కొడుక అప్పుడు కలపడి ఏమనుకున్నాడు పెద్దోడు కొంచెం కూడైనా కానీ ఇంకా నాకు ముగ్గురు కొడుకులు లేరా నా రెండో కొడుకు దగ్గరికి పోయి నా ముసలితనం తీసుకొని వహిస్తాను ఏమంటారా అని రెండో కొడుకు బేటికి నువ్వు ఎక్కడన్నా ఉన్నవురా నా కొడుక ఉన్నవురా నా కొడుక ఉన్నవురా నా కొడుక ఉన్నవురా నా కొడుక ఇంటికి రెండవ కొడుకురా నా కొడుకు రెండవ కొడుకురా నా కొడుక రెండవ కొడుకురా నా కొడుక రెండవ కొడుకురా నా కొడుక నా కొడుక ఇచ్చేటట్టు నేను కొడుక అన్న దగ్గరికి పోతే మారు దెబ్బలు కొట్టి ఒక్కటే ముచ్చట శివశంకరుడు పార్వతి కైలాసం అప్ప చెప్పి పూజలు మరొక కొడుక అని చెప్పిపోయింది లగ్గమైన 1000 నలుగురు కొడుకులు విట్టి ఇంకా రాలేదు అందుకోసమని నువ్వు రెండో కొడుకు శంకరుడు వచ్చేదాకా నా ముసల్తనం తీసుకొని నీ వయసుతనం ఏంటిది నా ముసల్తనం తీసుకొని వయసుతనం రమల శంకరుడు వచ్చినాక నీది నీకే ఇస్తా అవ్వా అవ్వా బద్దమాసి బాడే ఎందుకు సాధన కలుస్తావు నాకు లగ్గమైందా కాలే నాకు ముహూర్తమైందా నాకు బుల్లెట్ బండి పెట్టిరా బుల్లెట్ వీనికి సరిగా టాయిలెట్ కి పోరాదు బుల్లెట్ గా పడినట్టు అనే డాడీ ఏమన్నా పెట్టిరా నువ్వు అందరూ చూసినావు మిట్ట చూసినావు దివాడు పొలాలు అన్ని చూసినావు నేనేమన్నా చూసినా నేను అటు తిరిగేది ఉంది ఇటు తిరిగేది ఉంది అన్ని తిక్కులు తిరిగేది ఉంది లంగపల్లి వచ్చి నా ఇస్తాను నీకు ఇచ్చి నీ ముసల్తానం తీసుకోకూడదు మళ్ళీ దేవుడు వచ్చినాక ఇంకొక నువ్వు ఎక్కువ మాట్లాడిన నాలుగు గుంజి గుంజి కొత్త పిసికి పిసికి సంపుదా వంతే పిసికి సంపుదా అరే పాపకారి ముండకొడక బట్టి కారి ముండకొడక గుడి బంతులాల కూర్చున్న పెద్దలాల గుణవంతులాల రోజులో భగవంకనేవి నా ఇష్టం నువ్వు తీసుకున్నావు నీ ముసలితనం నాకు చూసేది తిరిగేది ఉంది మెదకు కాకపోతే కరీంనగర్ పోయేది కరీంనగర్ కాకపోతే సిద్దిపేట పోయేది ఉంది అద్దు ఆశ పాడుగా ఇవాళ రోజులో భగవంకనేవి దింపిద్దరిని కేసి నిన్ను పొట్టు పొడుగు చూసినావా రెండో ఒకటికైనా
అరే ఒక థమ్స్అప్ తాగత్తారు అయ్యని పెట్టినాక కోసి కోసి చంపేస్తా ఇంకోసారి అరవో బద్మాస్ నేను అచ్చరాకున్నావు అనుకో ఆడదాకా పోయి ఆ బజ్జీలు తిని థమ్స్అప్ తాగత్తా నేను వచ్చేవారు నేనున్నా నేను చంపే పర్వాత కోసేస్తారా నిన్ను సాగు థమ్స్అప్ చేసుకొని ఇచ్చా ఇద్దరు కొడుకులు ఎలా పట్టిందిగా మూడో కొడుకు ఉన్నాడు ఇద్దరు కొడుకులతో బిడ్డ పుడుతుంది అనుకుంటే మళ్ళా మగ కొడుక పుట్టిండు అని మొక్కమేమో ఆడాడి గారిపోతుంది వీళ్ళన్ని ఇద్దరేమని చెప్పి నా మూడో కొడుకు వచ్చేనా నా మూడో కొడుకు వచ్చేనా వయసు తరం నీ వయసు తరం ఇచ్చి పెట్టుకున్నా ముదం తరం తీసుకోరా కళ్ళతల్లి ఉన్నదా నా కాలవకుడా నా అవురా 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 నీ ముసలిస్థానం తీసుకొని నేను వయస్థానం ఇవ్వాలా నీకు అవురా ముందుగా పుట్టిన లేరా వాళ్ళు ఎలగొట్టిరు కొడక ఎందుకు ఎలగొట్టిరు వాళ్ళు ఏమన్నారు కొడక నువ్వన్నా ప్రేమ ఉంటుండొచ్చు ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే అందరికి ఒక తిరుగుతారు కొడుకులు నీ మీద నాకు మీద ప్రేమ ఉంటుండొచ్చు అవునా అయ్యా నేను మెదక్ జిల్లా కలెక్టర్ కావాలి నేను కలెక్టర్ మళ్ళా నువ్వు కలెక్టర్ కాదా నువ్వు అంటున్నావు పెళ్లి కొడుకు కలెక్టర్ కట్టె పెట్టుకెళ్ళి కలెక్టర్ అవుతుంది అరే ముసలోడు ఎక్కువ మాట్లాడుతున్నావు కోస్తా నిన్ను మళ్ళా ఏమనుకుంటున్నావు మళ్ళా రామ రామ కోదండ రామ కోదండ చెప్పలు పట్టే కోదండా రామా నువ్వు ఎక్కడ సరే ఆకిల్ దాడు మాట మాట్లాడు ఆకిల్ దాటి ఎప్పుడు చూడవయ్యా ముగ్గురు కొడుకులు ఎలా కొట్టిండు భగవంతా ఇక చిన్న కొడుకున్నాడు వాడు పిందెళ్ళ కింద కాయళ్ళ కాయ మొదలే దూరముగా లేదు కొనరు వాసమైతదా ఇక నేను ఉండవు నువ్వు తెరిస్తా శంకర్ రాకముందుకి నా పానం తీసుకుంటానని చెప్పి అని తప్పే బదులు వతమైపోయింది వేరని చెప్పి లింగప్ప వచ్చాల వైరము తమ చేతులను దండివాడు ఉన్నాడు ఆ యొక్క భక్తుడు అని తప్పనాని పలికి పక్కనాని వజ్రాల వైద్యం తోడి పానం తీసుకుంటా ఏం బాధ వచ్చిందా నీకు అప్పు ఇలా కాకపోతే రేపు కట్టుకున్నాను అవసరం గోపాల దగ్గరికి వచ్చేదానికి నువ్వే నీ పేరు గోపాల ఆయన పేరు గోపాల ఇద్దరు గోపాలు కలిసి ఉన్న పాలే ఇది గోపాల అని నీ పాల కొడుక శంకరుడి వరాల ఉత్తరం
శివలింగ పూజలు అయ్యి నాగన్నకు పాలు పోయి నందికి వేదయమని చెప్పి వాళ్ళ అర్థంగా పోయిందంటే మీరు పుట్టినా ఇంకా శంకరుడు అత్తలేడు పార్వతి అత్తలేడు నేను వయసు పోయి ముసలి అయినా అన్న దగ్గరికి పోయి ముసల్తనం తీసుకుని వయసుతనం ఏమంటే మాట దెబ్బలు వచ్చింది ఇంటికి చిన్నోని కొడుక నువ్వు ఆడతావా తీరుతావా ఉన్నదానికన్నా ఊడింది వెళ్ళి జరిగిన దానికన్నా జారింది వెళ్ళని చెప్పి పొడుచుకుంటుంది. నలుగురు ఉడితే నలుగురు ఒక్క తీరుకుంటారు అనుకున్నావా నాన్న ఒక రీతి అనుకుంటుంది ఒక రీతి అనుకుంటుంది అయినా అయినా తండ్రి వయసు తరం నీకు ముసలి తరం నేను తీసుకుంటారా అని కన్న తల్లి తోలుకొని ఇక్కడ కాదు అక్కడ శివశంకరి గుళ్ళకి వచ్చిండు నిజమైన భక్తులు ఇరుగు ఇరుగుమంటే ఇప్పలు ఇరుగుతాయట పలుకు పలుకుమంటే బండలు పలుకుతాయట మూడు చేపలు తప్పది ముందర చేపలు తప్పది భక్తుల చేపలు తప్పది అడవి లోపల కొండ కొర్రె చేపలు తప్పదాట నలుగుట్ల చిన్నాడు భగవంతుడి దగ్గరికి వచ్చిండు ఈ కూర గిన్నె తెచ్చిండు కూర గిన్నె లోపల వయసు ఆట నా వయసు తనము నీకు ఇచ్చిన తీసుకున్నా పూజలు ముసలితనం తీసుకున్నారా నా కొడుక ముద్దుతోటి నీకు ఒక దీవనార్థం పెట్టాలనుకుంటున్నా ముగ్గురు అన్నగా నువ్వు వచ్చినా కానీ నువ్వు వయసుతనం ఇచ్చిన ముసలితనం తీసుకున్నావు కొడుక కన తండ్రి శాపన కన తండ్రి దీవెన తప్పదాట గోడకేస్తే సున్నం ఎటువంటి తండ్రి శాపన కసొంటిది తండ్రి దీవెన కసొంటిది ముసలితనం తీసుకున్నందుకు రానున్న భూలోకమందు నువ్వు ముత్తరాశి కూడా మూల నా కొడుక నువ్వన్న పుట్టాలే కుమారా నువ్వు రాజక రాజు అయ్యి నా కొడుక ఇక ముది రాజు అయ్యి నా కొడుక నువ్వన్న పుట్టురా కుమారా ముసలి తరవు తీసుకున్నావు కనుక నువ్వు ముది రాజు అయి పుట్టుకున్నాడు ఆ చిన్న కొడుకును అప్పుడు చిన్న కొడుకు ముది రాజు కాగానే ఇంటికి పెద్దోడికి వచ్చింది. ఈ సప్పట్లు ఎందుకు కొట్టాలంటే మీరు మీ కులం లోపల మీ కులం పుట్టింది కాబట్టి గట్టి కొట్టాలి మీరు ఆ చిన్నోడు ముది రాజు కావంగానే పెద్దోడు వచ్చింది నాకేదన్నా పెడతాడేమో అప్పుడు పెద్ద కొడుకులు కల్లా చూసిండు ఇంతమంది చూడంగా మారుమారు దెబ్బలు కొడతావురా నువ్వు ఇంటికి పెద్దోడు నేను మారుమారు దెబ్బలు వచ్చావు కనుక రానున్న కాలం అందు నువ్వు పెద్దమ్మలు అని అయ్యి నా కొడుక పెద్దమ్మలు అని అయ్యి నా కొడుక ఇక నువ్వన్న పుట్టాలే నా కొడుక నా కొడుక నువ్వు మారుమారు దెబ్బలు వచ్చావు కనుక కొడుక ఇంటికి పెద్దోడు రానున్న కాలం అందు పెద్దమ్మలోని వైపు పుట్టాలే ఆ ఊరవుతలే మీ పురుషులు ఉండాలి కొడుక గంపడి ఈగలు గుంపడి పిల్లలు ఉండాలి కొడుక నా పెయ్యని వాదలు వచ్చేదాకా ఎట్లా వచ్చావు నీ సంకల పొరగా నెచ్చుకొని కోసుకుంటా అని శటాలు పట్టుకొని నీ పెయ్యంతా నువ్వే పట్టుకోవాలరా నా కొడుక